హాయ్ అండి, వెల్కమ్ టు అంజనా వ్లాగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ చూపిస్తున్నాను. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూను కారము. ఇది ఉప్పు కారం మీ రుచికి సరిపడా. నేను ఒక పావు కేజీ గ్లాస్ బియ్యం చేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను షాహీ బిర్యానీ మసాలా, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ సామాన్లన్నీ రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని, నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో 1/2 అవర్లో అయిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ వేయాలి. వేసిన తర్వాత కొంచెం వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అది కూడా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. కొత్తిమీర కొంచెం వేసి కొంచెం ఉంచుతున్నాను, కొంచెం మళ్ళీ తర్వాత లాస్ట్లో వేస్తాను, అందుకని కొంచెం వేసి కొంచెం ఉంచుతున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేగిన తర్వాత ఒక పావు కేజీ గ్లాస్కి నేను 2 గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు కారం కూడా వేసి 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి తర్వాత షాహీ బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇంతలో బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగానే ఉంచుకున్న ఆ బియ్యాన్ని కూడా, నానబెట్టిన బియ్యాన్ని కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు అలా మరుగుతున్న నీళ్ళల్లో ఉండనివ్వాలి బియ్యాన్ని. ఈలోపు మనం ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లులాగా పెట్టుకోవాలి. ఇలా ఘాట్లులాగా పెట్టుకుంటే అందులోకి ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఉప్పు కారము మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్కి పడతాయి. అందుకని ఇలా 2 వైపులా కూడా ఘాట్లు పెట్టుకొని ఈ ఎగ్స్ని కూడా అందులో ఆ వాటర్లో వేసేసి, బియ్యం వేసిన తర్వాత వాటర్లో వేసేసి, తర్వాత కొంచెం ఆ కొత్తిమీర, మిగిలిన కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాక 2 మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చిందాక ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన ఉంచేసి ఆ విజిల్ పోయే వరకు ఉంచాలి. ఆ విజిల్ పోయిన తర్వాత తీస్తే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా విజిల్ వచ్చిన తర్వాత, విజిల్ పోయిన తర్వాత ఇలా తీస్తే ఇలా రెడీ అయిపోతుంది ఎగ్ బిర్యానీ. వేడి వేడి ఎగ్ బిర్యానీ 1/2 అవర్లో రెడీ. దీన్ని తీసి పిల్లలకి పెట్టారంటే ఇష్టంగా తింటారు. నా ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా ప్లేట్లో తీసుకొని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం నిమ్మకాయ, అలాగే పెరుగు, రైతాను కూడా రెడీ చేసి పెట్టుకొని పెరుగు చట్నీని కూడా రెడీ చేసి ఇలా పెట్టారంటే ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.